ఫ్రెండ్స్, వైష్ణవి హత్య కేసులో హరిబాబు తన భర్త ఎంత దారుణంగా అమ్మాయిని చంపాడో మనందరికీ తెలిసింది. అయితే పాపం పుట్టింటి వాళ్ళు 5 లక్షల రూపాయలు కట్నం, తర్వాత 4 గుంటలు ఇచ్చారండి, అంటే స్థలం ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే, నువ్వు నా పేరున పెట్టేసే ఆ స్థలాలు అని చెప్పేసి అన్నాడు. అంటే పాపం ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది కదా, ఏమందంటే, ఏమండి మీకెందుకు, మన పుట్టే బిడ్డలకైతే ఆదరాగా ఉంటుంది అని అందేమో. అందుకనే పగ పట్టుకున్నాడు, మరి తనకి రాయలేదని. డబ్బు కోసం అమ్మాయిని ఎంత నీచంగా చంపాడంటే, కడుపుతో ఉన్న పిల్లను కూడా జాలి లేకుండా పాపం నీరసంగా జ్వరంతో ఉన్న పిల్లని నిద్రపోతున్నప్పుడు దారుణంగా కొట్టి చంపేశాడండి. ఎంత నీచమైన మొగుడు అసలు ఎవ్వరికి ఉండడండి. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని కనుక చేసుకోబోతే నేను చచ్చిపోతానని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాడు. అయితే ఈ అబ్బాయికి 2 అన్నయ్యలు, తల్లి ఉంది. వాళ్ళందరూ కలిసి ఇలా ఈ అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేశారు, అంతే. ఆ ప్రకారమే ఈ అబ్బాయి కూడా ప్రవర్తించాడు. అయితే ఈ విషయం తెలిసి పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఇంట్రాగేషన్ చేస్తే అది భరించలేక భయపడిపోయి నాటకాలు ఆడి బీపీ పెంచుకుని తిండి తినడం మానేసి, వాటర్ కూడా తాగడం మానేసి నానా రచ్చ చేశాడు. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాడు. ఎందుకంటే పాపం తన ప్రాణం అంటే తనకు తీపి కదా, పక్క వాళ్ళ ప్రాణం, భార్య ప్రాణం అంటే పాపం ఒక కూరలు తరిగినట్టు తరిగేశాడు అమ్మాయిని. మరి తన దాకా వచ్చేసరికి ఆఫ్టర్ ఇంట్రాగేషన్కి అంత భయపడినప్పుడు అమ్మాయిని, నిద్రపోతున్న అమ్మాయిని పాపం లేవకుండా నీరసంగా ఉంది ఆ పిల్ల. పాపం 4 నెలలు ప్రెగ్నెన్సీ అంటే పాపం చాలా వీక్గా ఉంటుంది కదండి, వేవుళ్ళు ఉంటాయి, లైట్ నలతగా ఉంటుంది. బాడీలో హార్మోన్స్ తేడాల వల్ల మనకి కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. అలాంటి పరిస్థితిలో ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన పరిస్థితి అది. కానీ పాపం అమ్మాయి ప్రెగ్నెన్సీ అని కూడా జాలి పడకుండా 19 ఏళ్ళ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసినందుకు గాను శిక్షగా ఆ అమ్మాయిని దారుణంగా చంపేశాడు, డబ్బుల కోసం. అయితే హాస్పిటల్లో నాకు పడిపోతే డాక్టర్లు వైద్య పరీక్షకి చూస్తుంటే అసలు సహకరించట్లేదుట. ఎందుకంటే సహకరించట్లేదు, డిలే చేస్తే పాపం అయ్యో ఇతనికి ఒంట్లో బాగాలేదు పాపం అని పోలీసులు వదిలేస్తారేమో అని వేరే ఆలోచన వల్ల. ఎందుకు వదులుతారండి ఇంత దారుణంగా? నిజంగా పోలీసులు వదిలిన జనాలు ఊరుకుంటారా? ఇంత దారుణంగా మర్డర్ చేస్తే అసలు ఎంత దారుణం అండి. అసలు ఇతనికి శిక్ష ఖచ్చితంగా భయంకరంగా వెయ్యాలి. ఎవరికి కూడా ఈ శిక్ష చూసి అమ్మో ఇలాంటి పనులు అసలు ఎవరు చేయకూడదు అన్న సంకల్పం రావాలి. అంతేగాని శిక్ష తప్పించుకోవడానికి నానా యాక్షన్లు చేస్తున్నట్టండి ఆ దరిద్రుడు హరిబాబు వెధవ. వాడిని అసలు నీచుడు వెధవ అని తిట్టినా తప్పేం కాదండి. అసలు మీరేమనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి వెధవలకి ఎలాంటి శిక్ష వేయాలో మీరు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఫ్రెండ్స్, ఇలాంటి వెధవలను పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా జీవితాంతం పెళ్ళి లేకపోయినా పర్వాలేదండి.